మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుంటాము. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనము. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచూనుండును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనము మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. మంచి క్రియలు చేసేవారిగా మనం ఉన్నట్లయితే ఆశ్రయించబడతాం, దీవించబడతాము. ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని అనుక్షణం కూడా దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు, భద్రపరుస్తాడు, సంరక్షిస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని విడిపిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, తప్పిస్తాడు. మనకున్న బాధలన్నీ కూడా తొలగిస్తాడు. హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నెమ్మదిని దేవుడు దయచేస్తాడు, మనకు మేలు చేస్తాడు. మన యొక్క ప్రతి అవస్థలు కూడా దేవుడు తీర్చుతాడు. మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యములు, అద్భుతములు జరిగిస్తాడు. ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని మాటలు దివారాత్రులు మనము ధ్యానించే వారిగా ఉండాలి. అప్పుడే మనకు దేవుని శక్తి, దేవుని బలం మనము పొందుకుంటాము. దేవుని మాటకు లోబడే వారిగా మనము ఉండాలి. దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవుని భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. దేవుని కొరకు పరిశుద్ధులుగా జీవించాలి. యథార్థవంతులుగా మనము జీవించాలి. అప్పుడే మనము దీవించబడతాము, ఆశ్రయించబడతాము. దేవుడు మనల్ని అనుక్షణం కూడా కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు. ప్రభానికి స్తోత్రాలు. మరి ప్రభు అనుక్షణం తండ్రి కాపాడువాడవు, రక్షించువాడవు తండ్రి, భద్రపరచువాడవు, సంరక్షించువాడవు, మళ్ళీ విడిపించువాడవు తండ్రి, తప్పించువాడవు తండ్రి. అయానికి స్తోత్రాలు. ప్రభానికి వందనాలు. మళ్ళీ పోషించువాడవు నాయన. యేసయ్యానికి స్తోత్రాలు. మాకు యొక్క తండ్రి ప్రతి అవసరాలు తీర్చివాడవు దానికి స్తోత్రాలు. అయానికి వందనాలు. ప్రభా మాకు సహాయం చేయవాడు, మాకు మేలు చేయవాడవు తండ్రి. మా జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించేవాడవు తండ్రి. అయానికి స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించేవాడవు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. దేవానికి వందనాలు. ప్రభా మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచే ప్రభానికి స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను తాను స్వస్థపరచండి అయ్యానికి స్తోత్రాలు. ప్రభా అయ్యా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించాయి, అప్పులు తీర్చి ఆశ్రయించండి ప్రభానికి స్తోత్రాలు. అయానికి వందనాలు. ప్రభు ఎవరే బాధలు సమస్యలు ఉన్నారో వారు దర్శించు తండ్రి. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యానికి వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల కార్యాలు జరిగించి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు అరతిగా మనల్ని అనుక్షణం కాపాడుతాడు, దీవిస్తాడు, సంరక్షిస్తాడు. ఏదో పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని దీవించుగాక. ఆమేన్.